నమస్కారం. అవునరా ఏడునే మీ బండ్లన్నీ ఏడున్నాయి. పడిపోతారు, జాగ్రత్త. రైతు ఎవరు 15 రోజులు సెంటర్లు ఎంతమంది? 50 మంది. మీ పేరు? ఇక్కడ మీరు ఎక్కడ కాదు, ఎన్ని రోజులు మీరు ఫీల్ పడుతున్నా? మరి వాన పడితే కాదు, మీరు అధికారులకు అడిగితే ఏమంటున్నారు? ఎంత మద్దతు ధర? 24 బయట మార్కెట్ 4 రోజులు చూసి ఆయన వాళ్ళు కొనకపోతే ఏం చేయాలి మరి? సార్ ఏం చేయాలన్నా మాకు అదే అర్థం కాకనే ఇది అర్థం అవుతుంది సార్. ఖచ్చితంగా కొనాలి సార్. కొనాలనే ఇదే ఉంది. మీకు ఎన్ని ఎకరాల పొలం? 12 ఎకరాలు. 12 ఎకరాలు. రైతు బంధు పడ్డదా? పర్లేదు సార్, రైతు బంధు అసలే పడ్డది. ఒక్కొక్క ఎకరాన్ని పడతాం సార్. 1 ఎకరం పడ్డది. మీకు ఎంత పడ్డది? ఎప్పుడు పడాలి? కోత అయిపోయి ఇక్కడ కుప్పలు వచ్చినా కూడా పడ్డాయి. పర్లేదు సార్, పర్లేదు. ఏమనుకోవాలి దీన్ని చూసి? మరి పని చేస్తలేదు ప్రభుత్వం అనేది, నిర్లక్ష్యం అయిపోయింది. వాళ్ళు చేస్తలేరు. అప్పుడు మీరు ఉన్నప్పుడు సార్, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి ఎప్పుడు పంట ముందర పడేది. మనకు సీజన్ 20వ తారీఖు రోజు రాగానే పంట పడేది. ఎప్పుడు పంటకు అప్పుడు పంట పడతారు. ఇప్పుడు అప్పుడు పంట అయిపోయినా కానీ క్రాప్ పోసినా కానీ పైసలు పడతారు. రైతు బంధు అనేది చేస్తలేరు సార్. ఒక నీకే అర్థమైందా? మరి మీ మొక్కలు కొనిపించేందుకే ఏమా మీకోసమే మీ ధాన్యం కొనాలి, మొక్కలు కొనాలి, వరి కొనాలి, అట్లాగే శనగలు కొనాలి, జొన్నలు కొనాలి, రాష్ట్రంలో ఉన్న పంటలన్నీ కొనాలని చెప్పి మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద కొద్దిగా ఒత్తిడి పెడితేనే, కొద్దిగా గడబడి చేస్తేనే ఇంటారని చెప్పి పెట్టినాము. రాగలిగిన వాళ్ళు దయచేసి రండి. మీకోసమే ఇవాళ అంతా తిరుగుతున్నాం. రాండి, తప్పకుండా రాండి. మేము లొల్లి పెట్టి గడబడి చేసి కొట్టిస్తాం. ఇప్పుడు మీ నిడిగొండ కాడ లారీలు తిప్పుతలేరట. లారీలు కూడా ఇక్కడే ఉన్నారు. డ్రైవర్ కూర్చొని ప్రజలతో మొత్తం మొక్కలన్నీ ఇక్కడ తెచ్చి 15 రోజులు అయిందంట. ఇంతవరకు 1 కిలో జోకలేదు. తర్వాత ఇక్కడ నిడిగొండ అనే ఊరుంది, అక్కడ మొత్తం లారీలన్నీ, ఆ లారీలు దాదాపు 6 రోజులు తీర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా లారీ డ్రైవర్లందరూ వచ్చి మరి మా పరిస్థితి బాగాలేదు, మొత్తం 6 రోజులు ఇక్కడ మాకు తీసుకోలేరు, ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అంటే ఏమైనా కొంటారా కొనరా? ప్రభుత్వం కొని 3 ఉందా లేదా? 14 లక్షల దాకా. ఇక్కడ మరి ఇప్పుడు యశ్వంతాపూర్ అనే ఊర్లో, నేను వరంగల్లో ఉన్నాను. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెరిచినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నామన్నారు కదా, డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు ఇప్పటికీ? ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మరి కొన్ని ఒక పని చేయండి, కనీసం కొనుగోలన్నా చేయండి. సరే పైసలు 1 రోజు ఆలస్యం ముంగటి ఇవ్వచ్చు, వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మళ్ళీ మీరే మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంతాపూర్ దాంతో పాటు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. కొద్దిగా సీరియస్గా చేయండి. కనీసం లిఫ్ట్ చేయించండి. లిఫ్ట్ చేయించి మీరు స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగ్గా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ.